అనేకమైన ఏర్పాట్లు ఇక్కడ ఈ లోకంలో చేశాడు తెలుసా? మరి అర్థమైందా? అనేకమైన ఏర్పాట్లు ఉన్నాయి మనకి. యేసయ్య లేకుండా ఏం చేశాడు? పవిత్రంగా జీవించి మహిమోన్నతుడిగా ఆయన, మహిమా స్వరూపుడిగా ఆయన పరలోకంలోకి వెళ్ళాడు. నీకైతే అనేక ఏర్పాట్లు ఉన్నాయి. అందుకనే ఆయన దేవుడు కాబట్టి అలా ఉన్నాడు, నేనేమో ఇలా ఉండలేనాను అని ఎవరు కూడా అనుకోవడానికి వీలు లేదు. నీకు కావాల్సిందల్లా మనసు ఒకటి ఉండాలంతే. ఏముండాలి? ఏదైతే నాకు ఇచ్చాడో దానిని నేనేం చేయాలి? పొందుకోవాలి. ఏ స్థానము కొరకు నన్ను పిలిచాడో, ఏ స్థానము కొరకు నన్ను నింపాడో ఆ స్థానాన్ని ఏం చేయాలి? నేను పొందుకోవాలనేటువంటి ఒక ఆశ, ఆసక్తి, పట్టుదల నీలో ఉన్నట్లయితే నిత్యముగా దేవుని ఆత్మనికి సహాయం చేసి ఏం చేస్తుంది? నిన్ను నడిపిస్తుంది. అర్థమైందా? నీ కొరతలన్నిటిని ఏం చేయగలదు? సరిచేసి నిన్ను బలపరిచి నడిపించగల సమర్థవంతుడు. అందుకే దేవుని ఆత్మ మనలో ఉన్నది. అదే కాకుండా అనేక ఏర్పాట్లు దేవుడు మన కొరకు చేశాడు. ప్రేమలారా, ఆనాటి పరిశుద్ధులకి ఇలాంటి యొక్క అవకాశంలో ఇలాంటి ఏర్పాట్లైనా చేయలేదు. ఈ విషయాన్ని బాగా అర్థం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రేమలారా, ఆయన యొక్క స్వభావంలోనికి మార్చబడి మన కొరకు నియమించినటువంటి ఆ యొక్క నిత్యమైన రాజ్యములో ఆయన మహిమలో పాలి భాగస్సులు అవటం కొరకు, ఆయనతో పాటు ఉండడం కొరకు ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రయాసపడవలసిన బాధ్యత ఉన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఇక